నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. దేశంలోనే ఏపీ సీఎం చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. ప్రధాని మోదీ కంటే ముందుగానే రాజకీయాల్లోకి వచ్చారు. 1978లోనే తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన అనతి కాలంలోనే ఆ పార్టీని హస్తగతం చేసుకోగలిగారు. 1995లో తొలిసారిగా సీఎం అయ్యారు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి 4 సార్లు సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఆయనకు వచ్చింది. ఇక సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేత పాత్ర కూడా పోషించారు. అపారమైన అనుభవం ఆయన సొంతం. రాజకీయంగా చాణక్యుడు అన్న పేరు ఉంది. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆయనను చెప్పుకుంటారు. ఇక 2014లో రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎం అయ్యారు. ఇప్పుడు తొలిసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఇప్పుడున్న చాలా మంది రాజకీయ నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు కంటే జూనియర్లు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు చంద్రబాబు. అనుభవజ్ఞుడైన ఒక నేత అవసరమని భావించి ప్రజలు చంద్రబాబుకు ఛాన్స్ ఇచ్చారు. అయితే ప్రజల అంచనాలను అందుకోలేకపోయిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నారు. ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. ఎన్నికల ప్రచారంలో భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని హామీలు ఇచ్చారు. ఇటువంటి తరుణంలో జాతీయ స్థాయిలో ఉత్తమ సీఎంలో చంద్రబాబు 4వ స్థానంలో నిలవడం విశేషం. ఇక మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట ఆజ్ తక్ ఛానల్ నిర్వహించిన సర్వేలో చంద్రబాబు జాతీయ స్థాయిలో 4వ ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం 4వ స్థానంలో నిలవడం విశేషం. ఇక 33% మార్కులతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్రస్థానంలో నిలిచారు. 14%తో అరవింద్ కేజ్రీవాల్, 9%తో మమతా బెనర్జీ నిలిచారు. ఇక చంద్రబాబు, స్టాలిన్ సంయుక్తంగా 4వ స్థానాన్ని పంచుకున్నారు. 75 రోజుల కిందటే చంద్రబాబు సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. ఇంతలోనే ఈ ఘనత సాధించారని టీడీపీ వర్గాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి. ఇక చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి 75 రోజులు అవుతుందని, ఈ 2 నెలల్లోనే ఆయన 4వ స్థానంలో నిలవడం చిన్న విషయం కాదని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇక జాతీయ స్థాయిలో ఈ సర్వే వచ్చిందని, చంద్రబాబు సుపరిపాలన అందిస్తున్నారని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వచ్చే ఏడాది నాటికి ఆయన దేశంలోనే ది బెస్ట్ సీఎం గా నిలుస్తారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.